నమస్కారం అందరికీ. చిన్ని చిన్ని జ్ఞాపకాలకు స్వాగతం. ఈరోజు మనమందరం చిన్న ప్రయాణం చేయబోతున్నాం. స్మార్ట్ ఫోన్ లేని రోజులకు, సోషల్ మీడియా లేని రోజులకు, మన మధ్య ప్రేమ అనుబంధం ఉన్న రోజులకు, మన జీవితంలో మొట్టమొదటిసారి చేతిలో పట్టుకున్న మొబైల్ నోకియా 1100. ఆ ఫోన్ కేవలం ఒక మొబైలే కాదు, ఒక జ్ఞాపకం, ఒక కాలం కూడా. 2023, 24 ఆ ప్రాంతంలో మార్కెట్లో మొట్టమొదటిసారిగా నోకియా 1100 లాంచ్ చేశారు. ఈ వీడియోని తప్పకుండా వాచ్ చేయండి. ఎందుకంటే ఆనాటి జ్ఞాపకాలు కొంతమందికి తెలిసుండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఆ రోజుల్లో మొబైల్ ఉండడం అంటే గొప్ప విషయం. చిన్న చిన్న గ్రామాల్లో అయితే వీధుల్లో ఒకరి ఇద్దరికి మాత్రమే ఉండేవి. ఒకసారి రింగ్ అయితే చాలు, అందరూ ఆశ్చర్యంగా కూడా చూసేవాళ్ళు. ఒకసారి చూపించు, ఎంత కొన్నాం, సిగ్నల్ వస్తుందా అని ఇలా చాలామంది అడిగేవారు కూడా. కానీ ఆ రోజుల్లో వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఏమీ ఉండేవి కాదు. స్నేహితులతో కలిసి కూర్చొని బయట గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫోన్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా మాట్లాడడానికి సమయం కూడా దొరకడం లేదు. ఆ ఫోన్ కింద పడినా ఏమీ అయ్యేది కాదు. బ్యాటరీ తీసి మళ్ళీ పెట్టుకునేవాళ్ళం. ఒకసారి ఛార్జ్ చేస్తే 2-3 రోజులు వచ్చేది. కొంతమందికి అయితే వారం రోజులు కూడా వచ్చేది. ఆ ఫోన్లో టార్చ్ ఎంతలా ఉపయోగపడేదంటే, కరెంటు పోయినా, రాత్రులు బయటికి వెళ్ళేటప్పుడు తోడుగా మనకి ఉపయోగపడేది. అందులో ఒకటే గేమ్ ఉండేది, అదే స్నేక్ గేమ్. ఆ గేమ్ కోసం చాలామంది ఆడడానికి పోటీ పడేవాళ్ళం. నోకియా రింగ్ టోన్ వినగానే అందరూ ఒకేసారి జోబులో చేయి వేసి చూసేవాళ్ళు. రీఛార్జ్ అయితే రూ. 10, రూ. 20, రూ. 50 ఇలా కార్డులు స్క్రాచ్ చేసి రీఛార్జ్ చేసుకునేవాళ్ళం. ఒక కాల్ కూడా చాలా విలువైనది. తొందరగా మాట్లాడి పెట్టే అని ప్రతి ఇంట్లో కూడా వినిపించేది. ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకే రింగ్ టోన్ ఉండేది. ఫ్రెండ్స్తో సరదాగా ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఇంటికి వచ్చాను, 2 మిస్డ్ కాల్ ఇస్తే కాల్ చేయి, అలా చిన్న కోడింగ్ కూడా ఉండేది. ఇవన్నీ అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు. ఈ రోజుల్లో వేల ఫీచర్లు ఉన్న ఫోన్స్ ఉన్నాయి. కానీ నోకియా 1100 ఇచ్చిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేము. ఆ ఎదురుచూపులు, మనుషుల మధ్య ఆనందం ఇంకా తిరిగి రావు. మీ జీవితంలో మొట్టమొదటి మొబైల్ నోకియా 1100, 1108, 5500, 3301 లేదా శాంసంగ్, ఇలా ఏ మొబైల్ వాడారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో చిన్న చిన్న జ్ఞాపకాలతో మళ్ళీ కలుద్దాం. ఇది మీ చిన్ని చిన్ని జ్ఞాపకాలు. థ్యాంక్ యూ అండి.